హైదరాబాద్ లో ఎక్కడ చూసినా జై హనుమాన్ నినాదాలు. ఏ వాహనం చూసినా కాషాయం జెండా రెపరెపలు. భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. ప్రస్తుతం యాత్ర కాచిగూడ దగ్గర కొనసాగుతోంది. అంతకుముందు గౌలిగూడ రామ మందిరం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి శోభాయాత్రను ప్రారంభించారు. శోభాయాత్రలో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, రాజాసింగ్ పాల్గొన్నారు. తాడ్ బండ్ హనుమాన్ టెంపుల్ వరకు ఈ శోభాయాత్ర కొనసాగబోతోంది. సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్స్, కాచిగూడ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కవాడిగూడ, బన్సీలాల్ పేట్ రోడ్, బాటా షోరూం మీదుగా సాగనుంది. అక్కడి నుంచి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్, ఇంపీరియల్ గార్డెన్, తాడ్బండ్ హనుమాన్ ఆలయం వద్ద రాత్రి 8 గంటలకు శోభాయాత్ర ముగియబోతుంది. మొత్తం 13 కిలోమీటర్లు ఈ యాత్ర కొనసాగబోతుంది. హనుమాన్ శోభాయాత్రకు పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 12,000 మంది పోలీసులతో బందోబస్తు చర్యలు చేపట్టారు. నిరంతర పోలీసు భద్రత, గస్తీ, సీసీ కెమెరాల కనుసన్నల్లో ఈ హనుమాన్ శోభాయాత్ర సాగుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లను మూసివేయించారు పోలీసులు. ఇక హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ పై రూట్ మ్యాప్ ను హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేశారు. శోభాయాత్ర జరిగే 44 జంక్షన్స్ లో ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో కొలువైన సువర్చుల వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తాడ్బండ్ హనుమాన్ ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసర ప్రాంతాల్లో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి ప్రస్తుతానికైతే కోటిలో ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ప్రస్తుతానికైతే ముందుకు సాగుతుంది. ఇప్పటికే 5 కిలోమీటర్లకు పైగా ఇటు హనుమాన్ శోభాయాత్ర కూడా కొంత ముగిసినట్టుగా మనం చెప్పుకో మరొక 7 కిలోమీటర్లకు పైగా శోభాయాత్ర కొనసాగాల్సి ఉంటుంది. కొద్దిసేపటి క్రితమే కాచిగూడ ఇటు చౌరస్తా నుంచి కూడా నారాయణగూడ, వైఎంసీ, అదేవిధంగా ఆర్టీసీ ఎక్స్ రోడ్, అదేవిధంగా అశోక్ నగర్ మీదుగా ప్రస్తుతానికైతే ఇంకా ముందుకు సాగబోతుంది. ఇక కొద్ది గంటల క్రితం ప్రారంభమైన శోభయాత్రకి అడుగడుగున కూడా భక్తులు, స్థానిక ప్రజలంతా కూడా నీరాజన పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటూ కొంత శోభయాత్రకు సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు పోలీసులు. ఈసారి శోభయాత్ర సందర్భంగా 12 కిలోమీటర్ల పైగా జరిగే హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 10,000 మందికి పైగా ప్రస్తుతానికైతే పోలీసులు కూడా బందోబస్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి ఈ ఏడాది శ్రీరామ టెంపుల్ అయోధ్యలో నిర్మాణం కూడా హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదంతో కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూసుకోవచ్చు. అయోధ్య బలరాముడి అవతారంలో కూడా ఈసారి ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేసి హనుమాన్ శోభయాత్రలో కొంత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. ఇప్పుడే కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ, వైఎంసీ మీదుగా ముందుకు కదులుతుంది హనుమాన్ శోభయాత్ర. గత ఏడాదితో పోల్చుకుంటే కొంత ఈసారి క్రౌడ్ తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిన తర్వాత మరొకసారి కొంత భక్తుల తాకిడి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 11:30 నుంచి 1 గంట వరకు కూడా కోటి ఆంధ్ర బ్యాంకు చౌరస్తాకు చేరుకుంది. సుమారుగా అరగంట పాటు ఇటు కోటి చౌరస్తాలో కూడా వివిధ సంబంధించిన వారు ప్రసంగాలు సాగాయి. ఆ తర్వాత కూడా మెల్లగా శోభయాత్ర కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు అటు వైఎంసీ చౌరస్తాకి శోభయాత్ర కూడా బయలుదేరుతుంది. ఇక కొంత ఎండ తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా శోభయాత్రకి కొన్న భక్తుల తాకిడి కొంత తగ్గుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్డుకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక అప్పటికి కొంత వాతావరణం చల్లబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్తో పాటు ఇటు బైబిల్ హౌస్తో పాటు ఇటు కొంత ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా కొంత భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడైతే ఇటు కోటి అటు ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద కొంత భక్తుల తాకిడి కనిపించింది. ఆ తర్వాత
మెల్లగా కదులుతుంటే ఇటు డిఎస్ ఆఫీస్ దగ్గర నుంచి ముందుకి రామ్కోటి వచ్చేసరికి కూడా కొంత ఇక్కడ ఇటు నార్త్ ఇండియాకి సంబంధించిన ప్రజలకు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చి శోభాయాత్రలో పాల్గొంటున్నారు. ఝాన్సీ రాణి, అంటే కిరణ్, పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రౌడ్ కొంత తగ్గిందని మీరే చెప్తున్నారు. రీజన్స్ ఏమై ఉండొచ్చు? నెక్స్ట్ ఏ ప్రాంతానికి శోభాయాత్ర వెళ్ళబోతుంది? ప్రస్తుతం గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి శోభాయాత్ర కొంత భక్తుల సాకిడి జనం కూడా తగ్గినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గత ఏడాది కొంత చూసుకుంటే కూడా అడుగడుగున ఎక్కడైతే శోభాయాత్ర ప్రారంభమవుతుందో ఎండింగ్ పాయింట్ వరకు కూడా కొన్ని వేలాది మంది భక్తులు హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనేవారు. కానీ ఈసారి ఎన్నికల సీజన్ కావడంతో కూడా భక్తుల తాకిడి తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కొంత ఉష్ణోగ్రతలు కూడా అధిక నమోదవుతుండడంతో కూడా ప్రస్తుతానికైతే కొంత పలచబడినట్టుగా మనకైతే శోభాయాత్ర తెలుస్తుంది. కేవలం నామమాత్రంగానే మీద మెయిన్ చౌరస్తాలకు వచ్చినప్పుడు మాత్రమే కొంత భక్తులతో పాటు ఆ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనే వారు మాత్రమే కనిపిస్తున్నారు. ఇక చౌరస్తా దాటిన తర్వాత మళ్ళీ సాధారణంగానే శోభాయాత్ర కొనసాగుతుంది కాబట్టి కొంత ఎండ తీవ్రతతో పాటు ఎన్నికల ఏడాది కావడంతో కొంత సాధారణ ప్రజలతో పాటు కూడా కొంత భక్తుల తాకిడి తగ్గినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. కానీ సాయంత్రం తర్వాత ఇక అశోక్ నగర్ నుంచి ఇటు పూర్తి స్థాయిలో కూడా సికింద్రాబాద్ 5 కిలోమీటర్లకు మనకు తాడ్బండు సంబంధించిన హనుమాన్ టెంపుల్ ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొంత భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈసారి కొంత ముందుగానే శోభాయాత్ర కూడా కడుగుతుందని చెప్పి, ఎందుకంటే పోయినసారితో పోల్చుకుంటే ఈ సమయానికి ఇంకా ఆంధ్ర బ్యాంక్ కోటి చౌరస్తాకే మాత్రమే శోభాయాత్ర పరిమితం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతం కాచిగూడ చౌరస్తా దాటుకొని వైఎంసీ చౌరస్తా కూడా జరుగుతుంది. మరికొద్దిసేపట్లో మరొక గంట వ్యవధిలో కూడా ఆర్టీసీ రోడ్ చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంటే సుమారుగా 3 నుంచి 4 గంటల ప్రాంతంలోనే కూడా కాచిగూడ, వైఎంసీ చౌరస్తా, నారాయణగూడ ఈ చౌరస్తాలను దాటుకుంటూ కూడా ఆర్టీసీ రోడ్డు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా తక్కువ సమయంలో ఈసారి శోభాయాత్రని క్లోజ్ చేయాల పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సమయాన్ని కూడా నిర్దేశించారు. 11:30 శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక రాత్రి 8 గంటల వరకు మాత్రమే శోభాయాత్రకి సమయం ఉంది కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అమలు ఉంటుంది. ఎలాంటి కొంత పోలీసులు చెప్పిన నియమాలు పాటించాల్సి ఉంటుంది కాబట్టి అందుకంటే ముందే సుమారుగా 7-6 గంటల ప్రాంతాల్లో కూడా తాడుబండు వద్దకి ఈ శోభాయాత్ర చేరుకునే విధంగా కొంత పోలీసులు కూడా మూవ్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి శోభాయాత్రకి కొంత భక్తుల తాకిడి తగ్గినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి, అలాగే అటు భద్రతకు సంబంధించి జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారో, మొత్తం ఎంతమందితో పోలీసులు భద్రత కోసం ఏర్పాటు చేశారు? ఝాన్సీ రాణి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల వేళ సమయం కావడం, కొంత ఎన్నికల సీజన్ కావడంతో కూడా ఈసారి ప్రతి ఇంకా గతంలో నడిచిన శ్రీరామనవమి శోభాయాత్రతో పాటు ప్రస్తుతం హనుమాన్ సంబంధించిన శోభాయాత్ర కూడా ఈసారి చాలా ఛాలెంజింగ్గా హైదరాబాద్ పోలీసులు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు 10,000 మందికి పైగా పోలీసులు వినియోగిస్తున్నారు. వీటితో పాటు కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఇక అన్ని శోభాయాత్ర జరిగే మార్గం ఏదైతే రూట్ మ్యాప్ ఉందో రూట్ మ్యాప్లో సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ చర్యలు చోటు చేసుకోకుండా అనుకున్న సమయానికి పోలీసులు నిర్దేశించిన సమయాన్ని కూడా శోభయాత్ర ముగిసే విధంగా క్లోజ్ చేసేందుకు ప్రస్తుతానికైతే కొంత పోలీసులు కూడా చేస్తున్నారు. ఇక శోభయాత్రకు సంబంధించిన వారు కూడా భక్తులు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక 20 నిమిషాల్లో కూడా నారాయణగూడ చౌరస్తాకి ఇటు హనుమాన్ శోభయాత్ర చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఝాన్సీ రాణి, అలాగే కిరణ్, అంటే ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అలాగే మొత్తం ఎన్ని జంక్షన్స్లో ట్రాఫిక్ ఆంక్షలు ఎన్ని గంటల పాటు అమల్లో ఉంటాయి? హనుమాన్ శోభయాత్ర సందర్భంగా ఈసారి హైదరాబాద్ పోలీసులు హనుమాన్ శోభయాత్ర జరిగే ఏదైతే రూట్ మ్యాప్ ఉంటుందో రూట్ మ్యాప్ సంబంధించి కూడా 20 జంక్షన్ సంబంధించి కూడా కొంత డైవర్షన్ ఏర్పాటు చేశారు. ఈ వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా వచ్చే ఈ మార్గంలో ఎక్కడైతే ఆ మధ్యలో జంక్షన్స్ పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్లకు సంబంధించి కూడా ఎక్కడ ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గౌలుగూడ రామ మందిరం దగ్గర నుంచి మొదలైన ఈ శోభయాత్రకు సంబంధించి పుత్లిబౌలి, క్రాస్ రోడ్డు, ఆంధ్ర బ్యాంక్, కోటి, డిహెచ్ ఆఫీస్, సుల్తాన్ బజార్, రాంకోటితో పాటు కాచిగూడ, నారాయణగూడ, వైఎంసీ, చిక్కడపల్లి చౌరస్తా, ఆర్టీసీ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్, వైస్రాయ్ హోటల్ వెనుక, అదేవిధంగా కవాడిగూడ, సీజీఓ టవర్స్, ఇలా అయితే మెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా సికింద్రాబాద్ సంబంధించిన వాటి ప్రాంతాలకు వెళ్తుంది కాబట్టి బన్సిలాట్పేట, బైబిల్ హౌస్తో పాటు ఉజ్జయిని మహంకాళి ఉజ్జయిని మహంకాళి టెంపుల్, ఓల్డ్ రామ్ గోపాల్పేట, పిఎస్ నుంచి ప్రాంతాలకు సంబంధించి కూడా సుమారుగా 20 పాయింట్స్ని ఏర్పాటు చేశారు. ఈ జంక్షన్లకు సంబంధించి కూడా పూర్తిగా వాహనాలను కూడా పూర్తిగా నిలిపేశారు.
ఆ జంక్షన్లు దాటిపై వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ని పురదించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇటు ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ప్రస్తుతానికి కాచిగూడ చౌరస్తా కూడా దాటింది కాబట్టి ఈ వెనక ఉన్న సంబంధించిన ఎక్కడైతే ట్రాఫిక్ ఉందో ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ శోభాయాత్ర కలుపుతున్న ప్రాంతాలకు సంబంధించి కూడా మూవ్మెంట్ చేసుకుంటూ 20 జంక్షన్లకు సంబంధించి ఎక్కడ శోభాయాత్ర మూవ్మెంట్ జరుగుతున్న ప్రాంతాల్లో కూడా అక్కడ ట్రాఫిక్ వదిలేస్తూ శోభాయాత్రకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవాంతరాలు చోటు చేసుకోకుండా కూడా ప్రస్తుతానికైతే హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా ప్రత్యేకంగా శోభాయాత్రకు సంబంధించి కొంత పోలీస్ బందోబస్తు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ కిరణ్.